ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ అమ్మాయిలకు గొప్ప వరం ఇచ్చారు. నిజం చెప్పాలంటే అమ్మాయిలకు మాత్రమే కాదు, ఇది భారతీయులందరికీ సూపర్ గుడ్ న్యూస్. అదేంటో కాదు, త్వరలోనే బంగారం వెండి ధరలు తగ్గనున్నాయి. కేంద్ర బడ్జెట్లో భాగంగా సుంకం తగ్గించారు. I propose to reduce customs duties on gold and silver to 6% and that of platinum to 6.4%. Other metals, steel and copper, are important raw materials. To reduce their cost of production, I propose to remove the BCD on ferronickel and blister copper. ఈ సుంకం తగ్గించడం వల్ల దేశంలో చాలా వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయి. మరి ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు తగ్గుతాయి. క్యాన్సర్ ఔషధాలు, మెడికల్ పరికరాల ధరలు తగ్గనున్నాయి. ఎక్స్రే ట్యూబ్లు, ఇతర పరికరాల ధరలు తగ్గనున్నాయి. మొబైల్ ఫోన్లు, సంబంధిత పరికరాల ధరలు తగ్గనున్నాయి. లిథియం, కాపర్, కోబాల్ట్ ధరలు తగ్గనున్నాయి. స్పేస్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు, తోలు చెప్పుల ధరలు కూడా తగ్గుతాయి. చేపలు, రొయ్యల మేత, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గనున్నాయి. ఎన్ని వస్తువుల్లో బంగారం వెండి ధరలు తగ్గడం మాత్రం అందరినీ సంతోషాన్ని గురి చేస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది. ఎంతలా అంటే తులం బంగారం దాదాపు 70,000కు చేరుకుంది. మధ్యతరగతి ఫ్యామిలీస్ కి బంగారం కొనడం అంటే చాలా కష్టంగా మారింది. మరి ఇప్పుడు బంగారు ధరలు తగ్గితే వారందరికీ కాస్త ఊరటగానే ఉంటుంది. మరి ఎంతవరకు తగ్గుతుందో చూడాలి. I am also continuing with nil BCD on ferrous scrap and nickel cathode and concessional BCD of 2.5% on copper scrap. Electronics. To increase value addition in the domestic electronics industry, I propose to remove the BCD subject to conditions on oxygen-free copper for manufacture of resistors. I also propose to exempt certain parts for manufacture of connectors. Chemicals and petrochemicals. To support existing and new capacities in the pipeline, I propose to increase the BCD on ammonium nitrate from 7.5% to 10%. Plastics, PVC flex banners are non-biodegradable and hazardous for environment and health. To curb their imports, I propose to raise the BCD on them from 10 to 25%. Telecommunication equipment. To incentivize domestic manufacturing, I propose to increase the BCD from 10 to 15% on PCBA of specified telecom equipment.